నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కొత్త ప్రభుత్వం వచ్చేసింది. చంద్రబాబు సారథి, పవన్ కళ్యాణ్ ఉపసారథి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2 ప్రాంతీయ పార్టీల సంకీర్ణంలో ఇది మొట్టమొదటి ప్రభుత్వం. పైగా ప్రతిపక్ష నాయకుడు లేని ప్రభుత్వం. 175లో 164 సీట్లతో నిండైన పాలకపక్షం. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షం. ముందుగా అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయనే దానిపై కాస్త ఆలోచిద్దాం. నిజానికి ప్రభుత్వం మారగానే అప్పటి వరకు నిస్పృహతో ఉన్న పార్టీకి జవసత్వాలు, ఉత్తేజంగా ఉన్న పార్టీ నీరసం కలగడం సహజం. సీన్ రివర్స్ అయ్యి ఆ వర్గం వాళ్ళు ఈ వర్గం వాళ్ళని ర్యాగింగ్ చేస్తుంటే చూడాలనే నైజం కొందరిలో ఉండొచ్చు. కానీ ఆ విషయంలో సాధ్యాసాధ్యాలేంటో చూద్దాం. కూటమి ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకోవడం కష్టం, ఎందుకంటే చాలామంది ఉన్నారు. కనుక వైకాపా ఎమ్మెల్యేలు ఎవరో ఒక్కసారి చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పక్కన పెడితే మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల పేర్లు ఒక్కసారి చూడండి. బి విరూపాక్షి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, విశ్వేశ్వరరాజు, అమర్నాథరెడ్డి, ద్వారకానాథరెడ్డి, రేగం మత్యలింగం, బాలనాగిరెడ్డి, దాసరి సుధా, తాటిపర్తి చంద్రశేఖర్, అర్ధరథులు, రథులు, శతరథులు, మహారథులు అందరూ యుద్ధంలో వీరస్వర్గం పొందాక మిగిలిన బంటుల్లాంటి వాళ్ళు ఈ 9 మంది. తరచూ రాజకీయ వార్తలు చూసే వాళ్ళకు కూడా వీళ్ళెవరో చాలా మందికి తెలియదు. రాజకీయంగా ఉనికిని చాటుకున్న వ్యక్తులు కారు వీళ్ళు. వీరిపై పాలకపక్ష దిగ్గజాలు ఏమంత విరుచుకుపడతారు? విరుచుకుపడటానికి పాయింట్ ఏముంటుంది? ఇక చెప్పుకోవడానికి మిగిలిన పెద్ద తలకాయలు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి. వీళ్ళిద్దరూ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, లేక తెలంగాణలో కేసీఆర్ మాదిరిగా దూరంగా ఉంటారా? ఏమో తెలియదు. వాళ్ళు గైర్హాజరు కాకుండా రావాలనే పాలకపక్షం కోరుకుంటుంది. అది సహజం. తమ నాయకుడిని అసెంబ్లీలో అవమానకరమైన మాటలతో విజృంభించిన దానికి ప్రతిదాడి చేయాలని వాళ్ళకి ఉండనే ఉంటుంది. ఆ అవకాశం జగన్ ఎంతవరకు ఇస్తారో చూడాలి. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఆ మాటల దాడిని ఎలా ఎదుర్కొంటారో కూడా చరిత్ర చూస్తుంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనుకున్నా ఇన్నాళ్ళు ఉంటే ఏమైందో చూసాం. మాటల దాడులు, ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, ఏడుపులు, వీటితోనే సరిపోయింది. కనుక ప్రతిపక్షం ఉన్నా లేనట్టే అన్నట్టు ఉన్న ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని, పూర్తి సమయం ప్రజా ప్రయోజనాల విషయాల పట్ల తప్ప వృధా కాకుండా ఉంటుందని ఆశించవచ్చు. ఆ విషయం పక్కన పెడితే ఈ కొత్త ప్రభుత్వంపై అత్యధిక ప్రజలకి గంపెడ ఆశలైతే ఉన్నాయి. మొదటిసారిగా రాజధాని సమస్య. తెదేపాకు మొదటి నుంచి అమరావతిపైనే దృష్టి. ఆ దిశగా పావులు కదిపిన 2014-19 మధ్య తాత్కాలిక బిల్డింగులతోటి, గ్రాఫిక్స్ తోటి కాలయాపన చేశారన్న అపవాదు ఉంది. ఈ దఫా అలా కాకుండా సత్వరమే అన్ని రకాలుగా పనులు మొదలుపెట్టి అభివృద్ధి దిశగా పయనించి రాష్ట్రానికి కొత్త దశను చూపించాలి. వన్స్ ఫర్ ఆల్. ఇక క్యాపిటల్ సమస్యకి చరమగీతం పాడాలి. మరొకటి పోలవరం. కేంద్ర నిధులతో కట్టాల్సిన ప్రాజెక్ట్ అది. కేంద్రంపై ప్రస్తుతం చంద్రబాబుకు ఉన్న పట్టును వాడి ఆ నిధుల్ని వెంటనే తీసుకురాగలిగితే ఓకే. ఏమాత్రం ఆలస్యమవుతున్నా పవన్ కళ్యాణ్ గతంలో సూచించినట్లు ప్రజలపై పోలవరం సెస్ విధించి త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఇక ఆ టాపిక్ ని కూడా క్లోజ్ చేయాలి. ఈ రెండూ పూర్తవుతూ ఉండగానే రాష్ట్ర రహదారులు, ఊళ్లల్లో రోడ్లు స్మార్ట్ సిటీల స్థాయిలో నిర్మించాలి. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంఓయూలు చేసుకున్న 60 పైచిలుకు కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టుబడులు పెట్టి వాటి వ్యాపారాలు మొదలయ్యేలా చూడాలి. పనిలో పనిగా కొత్త ఎంఎన్సీలు, ఐటీ కంపెనీలు కూడా తీసుకొచ్చి అమరావతిలోను, వైజాగ్లోను, రాజమండ్రిలోను, తిరుపతిలోను, కర్నూలులోను పెట్టించగలగాలి. వీటి వల్ల ఆ ఊళ్లకు రద్దీ పెరిగి నాగరీకరణ, విమానాశ్రయాలు, అభివృద్ధి మొదలైనవి కూడా సమీప భవిష్యత్తులో జరపడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు సత్వరం కోరుకునేవి. ఈ వర్గం వారికి ఉచితాలు అవసరం లేదు, ఆశించరు. పేదలకి ఊరికే ఇస్తున్నా కూడా వీళ్ళకి నచ్చదు. అమ్మ ఒడి ఒకరికిస్తేనే చిరాకు పడిన ప్రజలు ఈ వర్గంలో ఉన్నారు. మరి చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు. దాని పర్యవసానం ఏంటో, ఇవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉందో, రాష్ట్ర ఖజానాని, చేయాల్సిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేయాలని ఈ వర్గం ప్రజల ఆకాంక్ష. ఇక పేదల్లో మునుపటి ప్రభుత్వం కంటే ఎక్కువ ఉచితాలకు ఆశపడి ఓట్లేసిన వాళ్ళున్నారు. వీరందరినీ సంతృప్తి పరుస్తూ వారికి ఉచితాల కంటే ఎక్కువగా వ్యాపారాల ద్వారా, పనుల ద్వారా సంపాదించుకోగలిగే వాతావరణాన్ని సృష్టించగలగాలి. సంపద సృష్టించి సంక్షేమం చేస్తాం, చేపల్ని పెంచడం కాదు, చేపల్ని పట్టడం నేర్పిస్తాం లాంటి స్లోగన్స్ తో ప్రచారం చేసిన విధంగా ఆ పనులన్నీ చేసి చూపిస్తే ఆంధ్రప్రదేశ్ యావత్ దేశానికే తలమానికంగా మారుతుందని వేచి చూస్తున్న ప్రజలున్నారు. అలా చేయగలరన్న నమ్మకం చంద్రబాబుపై ఉంచారు. అందుకే గెలిపించారు. ఇంతకీ నాడు నేడు పథకంలో రూపుమార్చుకున్న ప్రభుత్వ పాఠశాలల్ని కొనసాగిస్తారా లేక వదిలేస్తారా అనేది చూడాలి.
దీనిపై చంద్రబాబు ఆలోచనలేంటో స్పష్టత లేదు. అలాగే ఇంగ్లీష్ మీడియం తీసేసి మళ్ళీ తెలుగు మీడియం చదువుల్ని తీసుకొస్తారా అనేది కూడా ప్రశ్నార్థకమే. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే వైకాపా ప్రభుత్వ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తారా లేక ఆపేస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఇక కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకునే ముందు గొడవలు, అల్లర్లు, హత్యలు వంటి అపశృతులు నిజంగా బాధాకరం. రానున్న రోజుల్లో ఇవి పూర్తిగా సమసిపోతాయని ఆశించాలి. ప్రజాస్వామ్యంలో ఓడిన వర్గానికి బాధ సహజం, గెలిచిన వర్గానికి సంతోషము సహజం. ఆ రెండు వాళ్ళని మింగేయకూడదు, సంయమనం పాటించాలి. రాజకీయ విభేదాలతో ఎంత గొడవ పడ్డా అందరూ ఆంధ్రప్రదేశ్ బిడ్డలమే అనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు వంటి భావోద్వేగాల్ని సినిమా తెరలకి పరిమితం చేయాలి తప్ప నిజ జీవితంలోకి తీసుకురాకుండా నిగ్రహించుకునే శక్తిని అలవరుచుకోవాలి ఎవరైనా. అప్పుడే ఒక వికాసవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. పాలకపక్షం ఆ ప్రయత్నాలు కూడా చేస్తారని కోరుకుందాం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.